గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. ఇండియా పాకిస్తాన్ యుద్ధం రోజు రోజుకి పెద్దదవుతుంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధ భూమిలో ఉండి మనం యుద్ధం చేయకపోయినా ఆత్మీయ యుద్ధం మనం ఎక్కడుంటే అక్కడ సంఘాలతో ప్రార్థన చేయడం చాలా అవసరం. మామూలు ప్రార్థన కూడా కాదు, ఉపవాసముతో ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి భారత క్రైస్తవునిపై ఉంది. రాజమండ్రి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాం. రేపు సోమ, మంగళ, బుధవారాలు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఈ ఆలోచన మీకు నచ్చితే మీ సంఘాల్లో కూడా భారంతో దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తెలుగు క్రైస్తవ సంఘాలను కోరుతున్నాను. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ దేశం కొరకు హతసాక్షిగా తన ప్రాణాన్ని దారబోశాడు. ఈ సందర్భంలో ఎంతమంది అయితే దేశం కొరకు ప్రాణత్యాగం చేస్తున్నారో వారందరి ప్రాణాలు కూడా మన కొరకే అనే సత్యాన్ని గమనించాలి. మనం ఈ రోజున ఇక్కడ సేఫ్గా ఉన్నామంటే వాళ్ళ పైన ఉన్న దేవుని దయ, అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు చేస్తున్న కృషి. కాబట్టి వాళ్ళకి మనం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. ఇస్రాయేల్ లాంటి దేశంలో ప్రతి పౌరుడు, పురుషుడైనా స్త్రీ అయినా ఏ భేదం లేదు, ప్రతి ఒక్కడు కూడా యుద్ధ భూములు యుద్ధం చేయవలసిందే. ఇస్రాయేల్ దేశంలో మనకు అలా లేదు. మన ఇండియన్ మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మన కొరకు కష్టపడుతున్నారు. మరి మనం చేయవలసింది ఏంటంటే, 1 వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. 2 యుద్ధంలో ఎవరైతే మరణించిన వారి కుటుంబాలకి మనవంతు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి. నాకు వ్యక్తిగతంగా మా యొక్క జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం తరపున మురళీ నాయక్ కుటుంబానికి 1,00,000 రూపాయలు బహుమానం ఇవ్వాలని మేము అనుకున్నాం. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కదా అంటే ఎంత ఇచ్చినా తక్కువే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండియా క్రికెట్ ఆడుతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే ఇండియాలో మరి బాగా ఆడిన ప్లేయర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. ఎంత ఇస్తారు? ఒక $1,000 ఇస్తారు, అంటే 85,000. ఒక మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ యొక్క మురళీ నాయక్ మ్యాన్ ఆఫ్ ద వార్. ఆ యుద్ధంలో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినవాడు. అతనికి ఎంత ఇచ్చినా తక్కువే. దేశం ఇచ్చే అమౌంట్ ఎప్పుడు వస్తుందో. అతని గురించి మీరు ఒకసారి న్యూస్లో చదివితే, జస్ట్ 25 years యంగ్ బాయ్. తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. ఆ తల్లిదండ్రులు రోజు కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నా కొడుకు అందొచ్చాడు, మిలిటరీలో ఉద్యోగం చేసి జీతంతో మమ్మల్ని పోషిస్తాడు అనే స్థితిలో వాళ్ళు మిలిటరీకి పంపించారు. కానీ మురళీ నాయక్ అయితే ఎంత చక్కటి మాట అన్నాడంటే, మురళీ నాయక్ కజిన్ చెప్పిన స్టేట్మెంట్, నా దేశం కొరకు నేను బ్రతుకుతా, నా దేశం కొరకు చనిపోతా. నా ఆశ ఒక్కటే, నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీ మీద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కప్పితే నాకు చాలది నా జీవితానికి అన్నాడట. నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీ మీద నా దేశ జెండా కప్పితే చాలు, నా జీవితానికి అది చాలని అంత దేశభక్తితో వెళ్ళాడు. ఈ రోజున అతడు ఏమైతే చెప్పాడో ఆ మాట తగ్గట్టుగా అతడు చేశాడు. అటువంటి కుటుంబాన్ని మనము ఆదరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఈ విషయం ఎందుకు నేను ఆన్లైన్లో చెప్తున్నానంటే, కతిమా సంఘాలు, ప్రతి క్రైస్తవ సంఘం కూడా మీ ఏరియాస్లో ఒకవేళ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు జరిగితే ఆయా సైనికులకి మనం ఆత్మీయంగా నిలబడాలి, ఆర్థికంగానూ నిలబడాలి. దేశం ఇస్తుందా? ఇచ్చింది ఏమాత్రం సరిపోద్ది. మనం ఎంత ఇచ్చినా ఆ బిడ్డని వెనక్కి తేలేం కదా. కనీసం కుటుంబాన్ని ఆదరించడానికి మనవంతు కాంట్రిబ్యూషన్ చేద్దాం. ఈ వ్యక్తికి మా సంఘం నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. రేపన్న రోజున ఇంకా ఇటువంటి మార్టైర్స్ ఎవరైనా ఉంటే, క్రైస్తవ సంఘాలు కాంట్రిబ్యూట్ చేయగలిగే స్థితిలో ఉంటే దయచేసి సహాయం చేయండి. ఆ కుటుంబాలకి ప్రార్థన చేద్దాం, చేయగలిగిన ఆర్థిక సహాయం కూడా అందిద్దాం. దేశము కొరకైతే ప్రతి భారత క్రైస్తవుడు వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబాలుగా ఉపవాసముతో కొన్ని రోజులైనా ప్రార్థనలో కనిపెడదాం. దేవుని దయ, దేవుని కృప మన భారతదేశంపై, మరి ముఖ్యంగా ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో యుద్ధం చేస్తున్న మనం ఇండియన్ ఆర్మీకి,
ఇండియన్ నేవీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి దేవుని కృపాక్షేమము తోడుండేలా ప్రార్థన చేద్దాం. దేవుడు మన దేశాన్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఇండియా విత్ హిజ్ మైటీ ప్రొటెక్షన్ అండ్ విక్టరీ. ఆమెన్. దేవుడు మనతో ఉండును గాక. ఆమెన్.